హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి అనంతరం కేక్ కట్ చేసి స్థానికులు సంబరాలు చేసుకున్నారు. నిరంతరం తెలంగాణ సాధన కోసం పోరాడిన వ్యక్తి తమ గ్రామం అభివృద్ధి కోసం ఎన్నో పనులు చేశాడని గుర్తు చేసుకున్నారు. అలాంటి మహోత్తరమైన వ్యక్తి తమ గ్రామంలో జన్మించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఏ విధంగానైతే తెలంగాణ కోసం పోరాడి ఏ విధంగానైతే తెలంగాణ రాకముందే మరణించడం జరిగింది. ఒకవేళ వచ్చినట్లయితే ఆయన మొదటి ముఖ్యమంత్రిగా తెలంగాణకు మా అక్కంపేట వారసుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయి ఉండేది. దురదృష్టవత్తు ఆయన తెలంగాణ రాష్ట్రం రాకముందుకే ఆయన మరణించడం మాకు బాధగా అనిపించింది. మా స్కూల్ కు అప్పుడు ఇట్లా గ్రౌండ్ లేదంటే ఒక ఎకరం ల్యాండ్ కూడా ఆ మామిడి తోట కొట్టి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేస్తా స్కూల్ పేరు అని మాకు ఎకరం ల్యాండ్ కూడా స్కూల్ కి ఇవ్వడం జరిగింది. మా సంఘం ఉన్నది, సంఘానికి కూడా ఒక 4 ఎకరాలు గవర్నమెంట్ ఇస్తుంది, పట్టా ఉండాలి ఉంటే మాకు ఏడ దొరకలేదు. అట్లా కూడా సంఘానికి 4 ఎకరాలు ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడు అక్కంపేటకు రావడం జరిగింది. రచ్చబండ కార్యక్రమంలో అక్కంపేటకు ప్రత్యేక రెవెన్యూ గ్రామం లేదు, జయశంకర్ సార్ ఊరు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే రెవెన్యూ గ్రామం చేస్తానని అమ్మేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ రోజే గెజెట్ ఇవ్వడం జరిగింది, రెవెన్యూ గ్రామం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు రచ్చబండ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అక్కంపేట గ్రామాన్ని జయశంకర్ పుట్టిన ఊరు కాబట్టి దత్తత తీసుకుంటాం అని ప్రకటించడం జరిగింది. మన గవర్నమెంట్ వచ్చినాక నేను ముఖ్యమంత్రి అయినాక ఖచ్చితంగా మీ ఊరిని విజిట్ చేస్తాను, అన్ని సమస్యలు తీరుస్తాను, మీ ఊరిని దత్తత తీసుకుంటానని మాట ఇవ్వడం జరిగింది. అదే విధంగా మాట ప్రకారం మా విలేజ్ కి ముఖ్యమంత్రి గారు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మా ఊళ్ళో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి, ఆయన వచ్చిందంటే మా సమస్యలను తీరుతాయి. నేను సార్ జయశంకర్ సార్ ఇల్లు కొనుక్కున్నాను 2005లో. అయితే అప్పుడు కూడా స్కూల్ కో ఎకరం అంత ఇచ్చిండు. ఆయన ఉండి కూడా మంచిగా తెలంగాణ రావాలని బాగా పట్టుదల మీద ఉండి ఊళ్ళో తిరిగేది. ఇక నేను ఉన్న కాంచెల్లి ఇప్పుడు ఆ ఇల్లు కూలిపోయే స్థితికి ఉన్నది. ఇప్పుడు మళ్ళా కట్టుకుందాం అంటే పైసలు డబ్బులు లేవు. మమ్మల్ని కొద్దిగా ఇందిరా మిల్లల్లో మా పేరు వెళ్ళలేదు అంటారు. జర మాకు ఇల్లు వచ్చే అవకాశం కలిగించాలి.